స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుని వచ్చినాము ప్రభువా. ఈ ఉదయ కాలము నుండి ప్రభువానికి స్తోత్రాలు తండ్రి. నాయన యొక్క ఉపవాస కూడికలను ప్రభువా ఆశీర్వాదకరముగా దీవెనకరముగా ప్రభువానికి స్తోత్రములు మీరు జరిగించుచున్న విధానం బట్టి నీకు వందనాలు ప్రభువా. ఇదిగో నీ విడలు ప్రభువానికి స్తోత్రముల తండ్రి. వట్టి హృదయములతో వచ్చిన వారి నిండు హృదయములతో పంపిస్తానని నీ వాక్యము ద్వారా నాయన నువ్వు నాయన తెలియపరుస్తూ ఉన్నారు తండ్రి. నీకు స్తోత్రాలు దేవా. మధ్యాహ్నము ప్రభువా మీ సన్నిధి తోడుగా ఉంచి ప్రభువా నాయన ఈ కూడికి ఆశీర్వాదకరముగా మీరు జరిగించారు తండ్రి. నాయన మరలా ఈ రాత్రి కాల సమయం కూడా ప్రభువా నీ సన్నిధిలో ఇంతవరకు పాటల ద్వారా నాయన నిన్ను స్తుతించి ఆరాధించి మహిమపరిచి ఘనపరిచారు ప్రభువా. మహిమ నీకే తండ్రి, ఘనత నీకే యేసయ్యా. నీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరిని మీరు దీవించండి నాయన. ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి అయా. ఇప్పుడు మీరు ఆశలు నిలబెట్టుకుని ప్రభువా నీ దివ్యమైన వర్తమానముతో ప్రభువా మా అందరితో మీరు మాట్లాడమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. మానవ స్వరం మరుగు చేసి దైవ స్వరముతో ఏడంతల ఆత్మశక్తితో ప్రభువా నీ బిడ్డలకు కావలసిన వర్తమానమును ప్రభువా మీరు అందించమని ప్రభువా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. నీ దాసుల నడుమును కట్టండి, గొంతును ముట్టండి ప్రభువా. మంచి స్వరముతో ప్రభువా మంచి వర్తమానము ప్రభువా ఈ సంగమునకు వెదజల్లుటకు ప్రభువా మీరు సహాయమును చేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. కరెంటు విషయంలో కృప చూపించారయ్యా. వాతావరణ విషయంలో మీ కృప చూపించండి అయ్యా. నీకు వందనాలు. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించి మీ దీవెనలతో పంపించమని ప్రభువా దీనమరాలకించమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అతి వినయముగా వేడుకుని ప్రార్థిస్తున్నామా పరమ తండ్రి. ఆమేన్.